ఇందాక కోహ్లీ గారు అన్నట్టు అమ్మాయిలు ఎప్పుడు అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఏమన్నారు? క్లియర్ గా చెప్పండి, మీమ్స్ వేసుకుంటారు. అంటే అమ్మాయిలు ఎప్పుడు మోసం చేయరు అని చెప్పేసి అన్నారు. అమ్మాయిలు ఎప్పుడు మోసం చేయరు చేస్తారని ఆవిడకి కూడా తెలుసు. సో నేను అనేది అబ్బాయిలు కూడా మోసం చేస్తారండి, కానీ పాటలు అన్ని మాత్రం అమ్మాయిలకే రాస్తారు పాపం, ఎందుకు అన్నాను. అదే ఆ స్టేట్మెంట్లోనే మీ లాస్ట్ లుక్ చూస్తుంటే ఆ ప్రేమ కోసం పిచ్చోడు అయిపోయే టైప్ లో కనిపిస్తున్నారు. ఏంటి అంటే అది సినిమాలోనే చూడాలి. అంటే అమ్మాయి గివ్ అప్ ఇచ్చేసే కదా పిచ్చోడు అయిపోయి. అంటే ఇందాక ఒక్క నిమిషం, ఐఎమ్ సో సారీ అండి. సార్ మీకు బ్రేకప్ అయిందా లైఫ్ లో? ఎవరైనా అమ్మాయి మోసం చేసిందా? ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నారు సార్ అమ్మాయిల మీద? అన్న ఇంకొక క్వశ్చన్, డైరెక్టర్ గారు ఆన్సర్ వద్దా? అంటే అమ్మాయి అబ్బాయి చాలా శశి రాఘవ చాలా ప్రేమించుకున్నారు. తర్వాత ఒకటి జరిగింది, దాని తర్వాత ఏమైందో రాఘవకి తెలవదు. సో అందుకని అలా అయిపోయాడు. సరే, ఇందాక డైరెక్టర్ గారు హీరోయిన్ గారిని ఆ కళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అవునా? నాకు ఏదో గుర్తొచ్చింది. RRR సినిమాలో ఎందుకు అలా చూసారా? అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? అంటే ఆయన యాక్చువల్లీ మా కోమలి గారికి గుడి కట్టిస్తా అన్నాడు ఆయన. సో అట్లాంటివి చాలా చెప్పాడు, మీ కళ్ళు ఇంకా అట్లాంటివి నేను చెప్పలేను మీ అందరి ముందు. సో చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు డైరెక్టర్. సో అందుకని అలా చూసాను అంతే. డెబ్యూటెంట్ డైరెక్టర్ కదండి.